జడ్చర్ల ఈఎస్ఐ హాస్పిటల్లో అటెండర్లే డాక్టర్లు. ఈఎస్ఐ హాస్పిటల్కు సుస్థి. ఉన్న వైద్య అధికారి బదిలీ, వచ్చిన వైద్యుడి సెలవుల్లో. జడ్చర్ల మండలంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో అటెండర్లే డాక్టర్లు. కూలీనాలి చేసుకొని సుస్థి చేస్తే ఈఎస్ఐ కార్డు ఉందని జడ్చర్ల ఈఎస్ఐ హాస్పిటల్కు పోతే అక్కడ అటెండర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గదేంది డాక్టర్లు కదా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అనుకుంటున్నారా? అవును, నేను గట్లనే అనుకొని ఆడికి పోయినాక చూస్తే ఇంకేముంది, అటెండర్ అననే మందులు ఇస్తుండు. గిదేంది భయ్ మీరు మందులు ఇస్తుండ్రని అడిగితే డాక్టర్లు లేరన్నా, వచ్చిన వాళ్ళని ఉత్తగా పంపలేము కదా అన్నారు. అందుకే మందులు ఇస్తామని చెప్పిండు. ఇంకా కథేందో ఒకసారి చూసొద్దాం పదండి. జడ్చర్ల కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు ఇచ్చేందుకు ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టిండు. గా డిస్పెన్సరీలో ఉండాల్సిన 2 డాక్టర్లేమో నిన్న మొన్న జరిగిన ట్రాన్స్ఫర్లో ఇంకో చోట నుంచి ఇంకో చోటకు పోయినరు. మళ్ళీ గాల స్థానంలో 2 డాక్టర్లు ఈడకు రావాల్సి ఉండే. ఏమైందో తెలియదు కానీ ఒక్క డాక్టరే వచ్చిండు. వచ్చిన ఆయన ఊరుకుంటాడా? 5 రోజులు సెలవు పెట్టి పోయిండు. డాక్టర్లు లేకపోతేనేం స్టాఫ్ నర్స్ ఉండాలంటారు కదా, బదిలీలో స్టాఫ్ నర్స్ అమ్మ కూడా పోయింది. మరి ఫార్మసిస్ట్ అన్న ఉంటాడంటే ఫార్మసిస్ట్ పోస్ట్ ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. అందుకే అటెండర్ అన్ననే వచ్చిన వాళ్ళకు మందులు ఇస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి డాక్టర్లను, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టును పంపిస్తే బాగుంటుందని కార్మికులు కోరుకుంటున్నారు. చూస్తున్నారా సారోళ్ళు? కొద్దిగా చూడండి, దాని మీద కొద్దిగా దాస పెట్టుండబ్బా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మొన్న ట్రాన్స్ఫర్స్లో నేను మహబూబ్నగర్కి వెళ్ళిపోయాను. మహబూబ్నగర్ డాక్టర్ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ తర్వాత జరిగింది అయితే నాకు తెలియదు. అయితే మహబూబ్నగర్ నుంచి నాకు ఈరోజు డెప్యుటేషన్ వేశారు. నాకు ఇక్కడ డాక్టర్ లేరు అనే ఉద్దేశంతో డెప్యుటేషన్ వేశారు. యాక్చువల్గా ఏంటంటే స్టాఫ్లో మెయిన్గా స్టాఫ్ నర్స్ లేదు. స్టాఫ్ నర్స్ పోస్ట్ ఉన్నా కూడా వేకెన్సీ ఉంది, ఇంతవరకు ఫిల్ చేయలేదు. ఒక ఆమె డెప్యుటేషన్లో ఉండే, లాస్ట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయింది. తను డెప్యుటేషన్ కూడా క్యాన్సిల్ వెళ్ళిపోయింది. సో అప్పటి నుంచి స్టాఫ్ నర్స్ లేరు నియర్లీ 2 months నుంచి. ఫార్మసిస్ట్ అయితే 4 years నుంచి లేరు. ఆ స్టాఫ్ నర్సే ఫార్మసీ కూడా మెయింటైన్ చేసేది. ఇప్పుడు ఫార్మసీ ఇండెంట్ పెట్టాలంటే కూడా కష్టంగా ఉందన్నమాట. యాక్చువల్గా ఇండెంట్ అంటే ఎవ్రీ 3 months ఒకసారి పెడతాము. ఇప్పుడు ఇండెంట్ యాక్చువల్గా ఈ రోజుతో లాస్ట్ డేట్, అది పెట్టడానికి కూడా ఎవరు లేరు అసలు. యాక్చువల్గా ఇది ప్రాబ్లం. ఎన్నోసార్లు మేము జాయింట్ డైరెక్టర్ లెటర్స్ పెట్టాము, వాళ్ళు ఇంతవరకు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. మరి ఇక్కడ మెడిసిన్ ఎవరు ఇస్తారు? మెడిసిన్ వేరే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఫార్మసిస్ట్ ఉన్న వాళ్ళ కింద వాళ్ళని ఉంచేసేసుకుంటారు, సబార్డినేట్స్ వాళ్ళు ఇచ్చేసేస్తుంటారు మెడిసిన్. మ్యాక్సిమం ఆ పిల్లలకు మ్యాక్సిమం తెలుసు. బట్ ఎంట్రీస్ కావాలంటే కంపల్సరీ ఫార్మసిస్ట్ కావాలంట. మెయిన్ ఎంట్రీస్ కావాలంటే ఫార్మసిస్ట్ కావాలి. మెయిన్గా మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి అటెండర్స్ మెడిసిన్ ఇస్తారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మిస్ఫైర్ అయితే ఓకే, ఏంది ప్రాబ్లం? మ్యాక్సిమం ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ ఇంకా స్టాఫ్ లేరు, ఇంకా అదే ప్రాబ్లం. ఇక మ్యాక్సిమం 4th class స్టాఫే ఉంటారు, అటెండర్సే ఉంటారు. బట్ వాళ్ళకి అన్నీ నేర్పిస్తాము. ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడుగుతుంటారు. అంటే ఇదే ప్రభుత్వ ఇలా ఉంది కదా, ప్రైవేట్ హాస్పిటల్ పెడితే ఎలిజిబుల్ పర్సన్ లేకపోతే సీజ్ అవుతాయి కదా, మరి గవర్నమెంట్ సెక్టర్లో ఎవరు బాధ్యత వహించాలి? అది జాయింట్ డైరెక్టర్ గారు వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నాం. ఫార్మసిస్ట్ అనేది లేరు అసలు. ఇక్కడ రెగ్యులర్ పోస్టులు 2 ఉన్నాయి, బట్ ఇంతవరకు ఫిల్ చేయలేదు. స్టాఫ్ నర్స్ ఉండే, స్టాఫ్ నర్స్ కూడా ఓకే, ప్రాబ్లం ఏముండదు. స్టాఫ్ నర్స్ అయినా ఫార్మసిస్ట్ అయినా ప్రాబ్లం, తను వెళ్ళిపోయింది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసింది అన్నమాట. స్టాఫ్ నర్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చేసేసింది. ఇది ఇండస్ట్రియల్ కారిడార్. అవును. తర్వాత 2 జాతీయ రహదారులు ట్రావెల్ అవుతున్నాయి ఇక్కడ. ఒకటి కాశ్మీర్ టు కన్యాకుమారి, ఒకటి అయితే డే బై డే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డే బై డే. డాక్టర్ ఓన్లీ 5 days అని లీవ్ పెట్టేశారు. ఫర్దర్గా కంటిన్యూ అయితే అది వాళ్ళు ఏం చేస్తారు, వేరే డాక్టర్ని డెప్యుటేషన్ ఇస్తారా, ఏం చేస్తారని తెలియదు. యాక్చువల్లీ ఇది 6 hours డిస్పెన్సరీ, అంటే 9 to 3 అంతే ఉంటుంది. 12 hours డిస్పెన్సరీ కదా, దానికి వేరే నామ్స్ ఉంటాయి అన్నమాట. 12 hours అంటే మళ్ళీ డబల్ స్టాప్ హాల్స్ వస్తుంది అన్నమాట. ఎమర్జెన్సీ కేసులు నైట్ టైం అయితే ఎలా? హైదరాబాద్కి ఇంకా మనకి ఇక్కడ రెఫరల్ హాస్పిటల్ లేదు. ఇది డిస్పెన్సరీ. అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకు అదన్నమాట. ప్లస్ రెఫరల్ అయితే హైదరాబాద్. ఇంకా ఎనీ టైం వెళ్ళిపోవచ్చు, పేషెంట్ వాళ్ళు ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. ఈఎస్ఐ కార్డు ఉంటే చాలు. అంతే. మేజర్ హాస్పిటల్స్ మేజర్ ఇన్సిడెంట్స్ జరిగితే బై డిఫాల్ట్గా వీళ్ళు మహబూబ్నగర్ కానీ మహబూబ్నగర్ అంటే ఇక గవర్నమెంట్ ఓకే. ఇప్పుడు మన ఈఎస్ఐ హాస్పిటల్ జస్ట్ కార్డు తీసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. ఎమర్జెన్సీలో వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు.
ఈ డిస్పెన్సరీ వెల్ సెటిల్గా ఉండాలంటే ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇక్కడ? మెయిన్గా బిల్డింగ్ కూడా సరిపోవట్లేదు. యాక్చువల్గా బిల్డింగ్ అంటే ఇక అది ఎట్లా రెంటెడ్ బిల్డింగ్ సరిపోవట్లేదు. మెయిన్ అది ఇప్పుడు స్టాఫ్ చెప్పాను కదా, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ మెయిన్ మాకు అది కొరత. అది డాక్టర్ కూడా ఇంకోరు కంపల్సరీ కావాల్సింది. ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ లీవ్ పెట్టేసేస్తే ఇంకా వేరే దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. మహబూబ్నగర్లో ఇప్పుడు ఎవరు లేరు. మహబూబ్నగర్ రోజు కూడా ఈ రోజు పేషెంట్కి ఇబ్బంది అక్కడ కూడా, ఇది ప్రాబ్లం. నాకైతే ఐడియా లేదు దాని గురించి, అయితే ఐడియా లేదు. ఈ రోజు నేను వచ్చాను కాబట్టి నాకైతే ఐడియా లేదు. దాని గురించి ఎవరిని కూడా అడగలేదు. పేషెంట్స్తో బిజీగా ఉన్నాను, వీళ్ళని చూడడమే సరిపోతుంది నాకు. ఇంకా పేరమ్మా, ఏ ఊరు? ఓకే, అంటే ఏ కంపెనీలో పనిచేస్తారు? అంటే కార్డు మీకు ఎవరి నుంచి ఇచ్చారని, అంటే మీ ఫ్యామిలీ మెంబర్సా? ఏ కంపెనీలో చేస్తారు? బాబా పాపను? ఏ కంపెనీ? స్కూల్. రోజుకి ఎంతమంది వస్తారు మేడం పేషెంట్స్ టెస్ట్లకు? ఓకే, ఇది ఓపీ? వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఎవరు ఏ కంపెనీలో పనిచేస్తారు? హాస్పిటల్ ఏం ప్రాబ్లం? డాక్టర్ కింద బయట ట్రీట్మెంట్ అంతా బాగుంది. ఓకే, ఏ కంపెనీలో పనిచేస్తారు? ఓకే, అంటే ఏం ప్రాబ్లం ఇది వచ్చింది? నాకు ఎంతో బాగాలేదు సార్. పాలు బ్యాగ్ అది హైదరాబాద్ ఏఎస్ హాస్పిటల్ వచ్చింది. డిస్పెన్స్ కూడా టాబ్లెట్ తీసుకొని డైలీ డ్రెస్సింగ్ తీసుకోమని చెప్పింది. వారం వస్తుంది సార్. డైలీ అంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్యూటీకి వెళ్ళాలి కదా, వారం వచ్చి మెటీరియల్ తీసుకొని. అంటే ఇప్పుడు డాక్టర్ లేడుగా ఈరోజు, మరి ఎట్లా? డాక్టర్ మేడం చూసుకున్నారు సార్, మేడం రాసి తీసుకెళ్తారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి మీకు? బాగానే ఉంది.